లిమిట్స్ చాప్టర్. ఈ లిమిట్స్ చాప్టర్లో ఫస్ట్ ఈ 4 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే డిఫైన్ చేయడం. సెకండ్ వన్ లిమిట్ ఎగ్జిస్ట్. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో చెప్పాలి. అండ్ థర్డ్ వన్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ శాండ్విచ్ థియరం యూజ్ చేసుకుని సమ్స్ ఎలా చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇందులో డిఫైన్ చేయడం. సో లిమిట్ని డిఫైన్ చేయడం కోసం నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. f of x is equals to x² - 9/x - 3 అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ x వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. చూడండి, 3² - 9/3 - 3. 3² అంటే 9 అండి. 9 - 9/3 - 3 నథింగ్ బట్ 0/0. సో 0/0 అయింది కాబట్టి ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అండి. ఫర్ సపోజ్ ఇఫ్ x is not equals to 3 అని తీసుకుంటే మనం ఈ ఫంక్షన్ ఎలా రాయొచ్చు అంటే f of x equals to x² - 9 కదండి. 9 అంటే 3² డివైడెడ్ బై x - 3 అంటే a² - b², a + b ఇంటూ a - b, x - 3 ఇంటూ x + 3 డివైడెడ్ బై x - 3. x - 3 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మనకి x + 3 అనేది మిగులుతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, 6కి ఈక్వల్ అవుతుంది. కానీ డైరెక్ట్గా మనం 3 తీసుకుంటే ఈ ఫంక్షన్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి మనం అప్రోచ్ అంటే 3కి అప్రోచ్ అయిన వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. దీన్ని లిమిట్ అని అంటారు. అంటే ఎలా తీసుకొని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, x వాల్యూస్ని ఎలా తీసుకుంటున్నాను అంటే 3కి అప్రోచ్ అయ్యే విధంగా తీసుకుంటున్నాను. ఎలా అంటే 2.6, 2.7, 2.8, 2.99 దగ్గర నియరెస్ట్ వాల్యూ కాబట్టి అలా తీసుకున్నాను. అలాగే రైట్ సైడ్ 3.01, 3.1, 3.2, 3.3, 3.4 ఇలా తీసుకుంటున్నాను. సో ఈ వాల్యూస్ని మనం ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే f of x equals to, if x is not equals to 3 then the f of x is x + 3 కాబట్టి మనం x + 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 2.6 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి మనకి 5.6, అలాగే 5.7, 5.8, 5.99 అండి. సో ఈ 3 అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అలాగే 6.01, 6.1, 6.2, 6.3, 6.4. మీరు కరెక్ట్గా మీరు లెఫ్ట్ నుంచి చూస్తే ఈ 5.9 దేనికి అప్రోచ్ అవుతుంది, ఇది ఎగ్జాక్ట్గా 6కి అప్రోచ్ అవుతుంది. అలాగే 6.01 అనేది రైట్ నుంచి ఏమవుతుందండి 6కి అప్రోచ్ అవుతుంది. అంటే ఇలాగ మీరు లెఫ్ట్ నుంచి వాల్యూస్ తీసుకుంటే దాన్ని ఏమంటే LHL అంటారు. రైట్ నుంచి తీసుకున్న వాటిని RHL అని పిలుస్తాం. LHL అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అండి. RHL అంటే LHL అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, RHL అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అని పిలుస్తాం. సో అవి ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. LHL అంటే లిమిట్ x టెండ్స్ టు, చూడండి ఇక్కడ మనం 3 తీసుకున్నాం కాబట్టి 3 మైనస్ అని రాస్తాం. LHL అనగానే ఏం చేయాలండి, ఇక్కడ మైనస్ అనేది వస్తుంది. 3 - f of x. అయితే ఈ ఫంక్షన్ సాల్వ్ చేసినప్పుడు మనం ఎక్స్లో ఉంచండి సమ్ h టెండ్స్ టు hలో కన్వర్ట్ చేస్తాం. అంటే h టెండ్స్ టు 0గా కన్వర్ట్ చేస్తాం. ఎప్పుడైతే h టెండ్స్ టు 0 కన్వర్ట్ అయిందో x వాల్యూ ఎలా కన్వర్ట్ అవుతుందంటే మనకి 3 - hగా కన్వర్ట్ అవుతుంది. 3 కాబట్టి 3 - h. అక్కడ 3 ఉంటే 3 h అని చెప్పి రాస్తాం. అది మనకి రైట్ హ్యాండ్ లిమిట్లో వస్తుంది. చూడండి, RHL తీసుకున్నాం అనుకోండి, లిమిట్ x టెండ్స్ టు 3 అని తీసుకోవాలి f of x. సో లిమిట్ h టెండ్స్ టు 0గా కన్వర్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ x + 3 h అని తీసుకుంటాం. ఈ 2 వాల్యూస్ మనం ఏం చేయాలంటే ఇందులో ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో లిమిట్ h టెండ్స్ టు 0, f of 3 - h. ఫంక్షన్ ఏంటంటే x² - 9/x - 3 కాబట్టి ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. x² - 9, x అంటే 3 - h (² - 9/3 - h - 3 +3 - 3 క్యాన్సిల్ అయిపోతాయి. సో చూడండి, లిమిట్ h టెండ్స్ టు 0, a - b (² a² అంటే a² h² - 2ab 6h - 9/- h అండి. ఇక్కడ 3 - 9 క్యాన్సిల్ అయిపోతే ఇంకా h కామన్ చేస్తే h క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ మనకి h - 6 మిగులుతుందండి. లిమిట్ h టెండ్స్ టు 0, h - 6 మిగులుతుంది. ఇక్కడ h + 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -6 అనేది వస్తుంది. అలాగే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ h టెండ్స్ టు 0, f of x ప్లేస్లో 3 + h సబ్స్టిట్యూట్ చేస్తారంటే 3 + h (² - 9/3 + h - 3 +3 క్యాన్సిల్ అయిపోతాయి. a + b (² ఫార్ములా లిమిట్ h టెండ్స్ టు 0, 3² + h² + 6h - 9 డివైడెడ్ బై, ఇక్కడ చూడండి h మిగులుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ -h కదండి, ఇక్కడ -h కాబట్టి ఇక్కడ -1 కూడా మిగులుతుంది. -1 అంటే +6h. సో +6 వస్తుంది ఇక్కడ ఆన్సర్. ఇక్కడ చూడండి 9 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ h కామన్ చేస్తే h క్యాన్సిల్ అయిపోయి h + 6 మిగులుతుందండి. లిమిట్ h టెండ్స్ టు 0,
h ప్లస్ 6. ఇక్కడ h ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 6 అవుతుంది. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే LHL ఈజ్ ఈక్వల్స్ టు RHL అండి. ఇక్కడ 6 అయింది, ఇక్కడ 6 అయింది. ఎప్పుడైతే LHL ఈక్వల్స్ టు RHL అవుతుందో మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అయిందని అర్థం. లిమిట్ ఎగ్జిస్ట్ అయిందని ఎప్పుడు చెప్తామండి? LHL అనేది RHLకి ఈక్వల్ అయినప్పుడు. LHL ఈజ్ ఈక్వల్స్ టు RHL. సో ఈ ఫంక్షన్ అనేది లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టే. ఈజ్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటే ఏంటంటే 0/0 ఉండాలండి. అలాగే ఇన్ఫినిటీ వచ్చినా సరే అది ఇండిటర్మినేట్ కింద అనుకుంటాం మనం. అలాగే 0/0, 1/∞, అలాగే ∞1 - ∞2, 2 ఇన్ఫినిటీస్ అండి ఇక్కడ. అలాగే ∞⁻0 అండ్ 0⁻∞. సో ఇలా ఏ ఉన్నా సార్ వాటిని ఏమంటే మనం ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకో అంటే ఇలా వచ్చినప్పుడు ఎలా సమ్ చేయాలని మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ ఉంది కదా, వీటిని తీసుకొని ఒక 3 సమ్స్ అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు శాండ్విచ్ థియరమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సమ్ చూడండి. ఎవల్యూట్ లిమిట్ x → -3 + x² - 9/3x + 9 అని ఇచ్చాడు. సొల్యూషన్ చూడండి. సో ఇక్కడ 3+ అని ఇచ్చాడు, -3+ అని ఇచ్చాడు కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయాలని మనం RHL ఫైండ్ అవుట్ చేయాలి. RHL రైట్ హ్యాండ్ లిమిట్. సో లిమిట్ x → -3 + x² - 9/3x + 9. సో ఎప్పుడైతే -3+ ఇచ్చాడు మనం ఏం తీసుకోవాలంటే లిమిట్ x → 0, x ప్లస్లో -3+h తీసుకోవాలి. -3 + h హోల్ స్క్వేర్ -9/3 × -3 + h + 9. సో లిమిట్ h → 0. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ కాబట్టి a² అంటే -3 హోల్ స్క్వేర్ అండి ప్లస్ h² ప్లస్ 2ab 2 × -3 -6 × h -6h -9 డివైడెడ్ బై 3 × -3 -9 ప్లస్ 3 × h 3h ప్లస్ 9 ప్లస్ 9 -9 క్యాన్సిల్. అలాగే ఇక్కడ ప్లస్ 9 -9 క్యాన్సిల్ అయిపోతాయండి. సో లిమిట్ h → 0. ఇక్కడ h కామన్ తీస్తే రిమైనింగ్ h - 6 ఉంటుంది. ఇక్కడ h క్యాన్సిల్ అయిపోయి డివైడెడ్ బై 3 ఉంటుంది. సో ఇక్కడ h ప్లస్ మనం 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 - 6/3 నథింగ్ బై -2. సో ఇది మనకి రైట్ హ్యాండ్ లిమిట్ అండి. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. షో దట్ లిమిట్ x → 4 f of x డస్ నాట్ ఎగ్జిస్ట్. డస్ నాట్ ఎగ్జిస్ట్ అని షో చేయమనండి. డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఏంటి? LHL ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHL అయితే అప్పుడు అది డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? LHL ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా RHL ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ LHL అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లిమిట్ వాల్యూ ఎక్కడండి? 4 దగ్గర. అంటే x → 4 - అంటే ఏంటండి? లెస్ దాన్ 4 అంటే నాట్ ఈక్వల్స్ టు 4. నాట్ ఈక్వల్స్ టు 4 అంటే ఇదే కాబట్టి మాడ్యులస్ x - 4/x - 4. సో x → 4 అంటే x ప్లస్ ఏం తీసుకోవాలండి మనం? 4 - h తీసుకోవాలి. లిమిట్ h → 0, x ప్లస్లో మనం 4 - h తీసుకోవాలి. 4 - h -4 డివైడెడ్ బై 4 - h -4. -4 + 4 cancel, 4 - 4 cancel. So limit h → 0 మాడ్యులస్ -h అంటే h అండి బై -h. h క్యాన్సిల్ అయితే మనకి -1 అనేది మిగులుతుంది. నెక్స్ట్ అండి RHL లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్కి ఎప్పుడైనా లిమిట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్ కాన్స్టెంట్ వచ్చేస్తుందండి. మరి ఏం చేయవలసిన అవసరం లేదు. అందుకే ఇక్కడ మీకు -1 అని రాసేసాను. నెక్స్ట్ RHL అంటే లిమిట్ x → 4 ప్లస్ అండి మాడ్యులస్ x - 4 డివైడెడ్ బై x - 4. సో 4 ప్లస్ అంటే మనం లిమిట్ x → 0, x ప్లస్ ఏం తీసుకోవాలండి? 4 + h అని తీసుకుంటారు. -4 డివైడెడ్ బై 4 + h -4. -4 + 4 + 4 -4 క్యాన్సిల్ అండి. మాడ్యులస్ అంటే h/h అంటే 1. సో లిమిట్ h → 0 ఈక్వల్స్ 1 అండి. 1 అంటే 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. సో LHL ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHL. సో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది ఆన్సర్ అండి. థర్డ్ వన్ అండి. లెట్ f of x ఈక్వల్స్ టు cos గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అండి. ఇది x ≥ 0 అండ్ mod x + a if x less than 0. Then find the value of a. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? సో దట్ లిమిట్ x → 0 f of x ఎగ్జిస్ట్. ఎప్పుడైతే ఇది ఎగ్జిస్ట్ అయిందో LHL అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే RHLకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం LHL ఫైండ్ అవుట్ చేయాలి, RHL ఫైండ్ అవుట్ చేయాలి. LHL లిమిట్
ఎక్స్ టెన్స్ టు వాల్యూ 0 దగ్గర కాబట్టి 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. సో లిమిట్ x tends to 0 minus అంటే x less than 0 అంటే అర్థం ఏంటంటే mod x plus a. సో లిమిట్ x tends to 0 minus మన h tends to 0 x ప్లస్ లో మనం ఏం రాయొచ్చండి 0 minus h plus a. మాడ్యులస్ 0 minus h అంటే minus h, మాడ్యులస్ minus h అంటే h అండి. సో h ప్లస్ లో మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 plus a నథింగ్ బట్ a వస్తుంది. ఇది LHL. నెక్స్ట్ RHL ఫైండ్ అవుట్ చేయండి. RHL అంటే లిమిట్ x tends to 0 plus f of x. రైట్ హ్యాండ్ లిమిట్ అండి. లిమిట్ x tends to 0 plus అంటే గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 అంటే చూడండి cos గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ x అండి. ఇది లిమిట్ మన x tends to 0 తీసుకుంటున్నాం. ఎప్పుడైతే x tends to 0 తీసుకున్నాం 0 ప్లస్ కాబట్టి x ప్లస్ ఏం తీసుకోవాలి మనం 0 ప్లస్ h తీసుకోవాలి. 0 ప్లస్ h. సో లిమిట్ x tends to 0 cos h అంటే cos h ప్లస్ లో 0 తీసుకోండి. ఇది ఇంటిజరే కాబట్టి 0 అంటే డైరెక్ట్ 0 రాయొచ్చు. cos 0 వాల్యూ 1 అండి. సో మనకి ఇక్కడ ఏంటి లిమిట్ ఎగ్జిస్ట్ అని ఇచ్చాడు కాబట్టి LHL అనేది ఏమవుతుందండి RHL కి ఈక్వల్ అవుతుంది. సో LHL ఈజ్ ఈక్వల్స్ టు RHL. LHL అంటే ఇక్కడ a అండి. a ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. లాస్ట్ కాన్సెప్ట్ అండి. లాస్ట్ కాన్సెప్ట్ శాండ్విచ్ థియరం. శాండ్విచ్ థియరం అంటే ఏంటంటే మనకి ఇది ఇస్తాడండి g of x is less than or equals to f of x less than or equals to h of x అని 3 ఫంక్షన్స్ ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం g of x కి h of x కి లిమిట్ కడతాం. లిమిట్ సమ్ x tends to a g of x అలాగే లిమిట్ x tends to a h of x. ఈ 2 లిమిట్స్ ఏమవ్వాలంటే ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ 2 లిమిట్స్ ఈక్వల్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ 2 లిమిట్స్ ఈక్వల్ అవుతాయో దీనికి వచ్చి ఏదైతే లిమిట్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది మనం f of x కి లిమిట్ గా రాస్తాం. అంటే లిమిట్ x tends to a f of x equals to l అని చెప్పి రాసేస్తానండి. ఎప్పుడు అవ్వాలండి ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. రెండు ఈక్వల్ అయినప్పుడు లిమిట్ x tends to f of x ని ఎలా రాసుకుంటాం లిమిట్ గా ఇక్కడ ఏదైతే వస్తుందో ఆ వచ్చిన లిమిట్ ని ఇక్కడ లిమిట్ గా తీసుకుంటాము. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సొల్యూషన్ ఫస్ట్ దీన్ని g of x దీన్ని h of x గా అనుకుంటున్నాను. లిమిట్ x tends to -1 అండి g of x. సో లిమిట్ x tends to -1 g of x అంటే x స్క్వేర్ ప్లస్ x - 2 బై x - 3. ఇక్కడ x ప్లస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 హోల్ స్క్వేర్ -1 -2 బై -1 -3. సో చూడండి -1 హోల్ స్క్వేర్ అంటే 1 -1 -2 డివైడెడ్ బై -4. 1 క్యాన్సిల్ అంటే -2/4 అంటే -1/2 అవుతుందండి. ఇక్కడ కూడా x - 3 తీసుకోండి. x - 3 తీసుకోండి. నెక్స్ట్ అంటే లిమిట్ x tends to -1 h of x అండి. h of x అంటే లిమిట్ x tends to -1 h of x అంటే తీసుకోండి x స్క్వేర్ ప్లస్ 2x - 1/x - 3. ఇక్కడ x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి -1 సబ్స్టిట్యూట్ చేయాలి. -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2x అంటే 2 × -1 డివైడెడ్ బై -1 -3 అండి. సో ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ స్క్వేర్ అంటే 1 -2 -1/-4. -1 + 1 క్యాన్సిల్ -2/4 నథింగ్ బట్ -1/2 అండి. సారీ ఇక్కడ -4 కదా. -4 అంటే ఇక్కడ కూడా మైనసే. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1/2 మిగులుతుందండి. ఇక్కడ కూడా -4. సో ఇక్కడ కూడా 1/2. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ లిమిట్ ఆఫ్ g of x లిమిట్ ఆఫ్ h of x ఏమైంది ఈక్వల్. ఇక్కడ 1/2 కాబట్టి సో డైరెక్ట్గా మనం లిమిట్ x tends to -1 f of x వాల్యూ ఏమి రాయొచ్చు అంటే 1/2 అని రాయొచ్చు. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి లిమిట్ కడతారు. x tends to -1 దీనికి లిమిట్ కట్టి ఆ 2 వచ్చిన లిమిట్స్ని ఏం చేయాలంటే మనం f of x లిమిట్గా తీసుకోవాలి. ఇది శాండ్విచ్ థియరం అండి.